ఇక్కడ తెచ్చినాం కాబట్టి ఎక్కువ ఉన్నాయి వాటిని ఎందుకు ఖరాబ్ చేయాలి? మనకి ఎప్పుడైనా దొరకాయి కదా మామిడి పాలు కాయలు. ఎప్పుడైనా మనకు పప్పులో కావాలంటే దొరకదు కాబట్టి పప్పు వేసుకున్నప్పుడు ఎండబెట్టుకొని మంచిగా కొంచెం పలుసగా మంచి ఎండకు పెడితే మంచిగా ఎండితే ఒరుగులు అవుతాయి. ఈ ఒరుగులు ఎన్ని రోజులు సంవత్సరం అయినా ఉంటాయి ఖరాబ్ కాకుండా. మనం ఎండబెట్టే విధానం కొద్దిగా ఉప్పు పెట్టి మంచిగా ఎండలో పెట్టి ఎండబెట్టుకొని ఒక డబ్బాలు వేసి పెట్టుకుంటే ఎప్పుడు పప్పు వేసుకున్నా మనకు మామిడికాయ పప్పు కావాలంటే ఈ పప్పులు వేసుకోవచ్చు మామిడికాయలు. అందుకని మేము మామిడికాయలు ఎప్పుడు ఎక్కువ తక్కువ ఉన్నా కానీ ఖరాబ్ చేయము, ఒరుగులు చేసి పెట్టుకుంటాం చాలా వరకు. ఎందుకంటే మాకు ఎప్పుడైనా అలవాటివి చేసుకోవడం అట్లా వేసి పెట్టుకుంటాం. ఇదంతా గీకేసి పొట్టు మంచిగా కట్ చేసుకొని ఎండలో పెట్టుకుంటాం. వీటికి వెళ్ళే పిక్కలు కూడా ఖరాబ్ చేయం. పిక్కను కూడా ఎండబెట్టి ఆ పిక్కను కూడా వేస్తాం పప్పులా. అది కూడా మంచిగా ఇష్టంతో తింటాం మేము పిక్కని వేసుకొని. అన్నములో బాగుంటుంది పప్పు. మనం చింతపండు వేయడం నిమ్మకాయ వేయడానికంటే ఒరుగులు వేసి ఉల్లిగడ్డ మామిడి ఒరుగులు వండుకోవచ్చు, పప్పు మామిడి ఒరుగులు వండుకోవచ్చు. మంచి టేస్ట్ ఉంటుంది.